ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే కీర్తనలు 145:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ప్రియులారా, ఈ వాక్యం మనకు దేవుని స్వభావాన్ని ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ఆయన నీతిగలవాడు, ఆయన కృపగలవాడు. అంటే దేవుడు చేసే ప్రతి పని సరైనదే, అలాగే ప్రతి పనిలో కృప కూడా ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాని పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కష్టం అని మనం ఆలోచిస్తాం. కానీ కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, దేవుడా ఇది న్యాయమా? కాని ఈ వాక్యం మనకు ఏమి గుర్తు చేస్తోంది అంటే, దేవుడు తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తను తప్పు చెయ్యడు. ప్రియులారా, మనకు అర్థం కాకపోయినా దేవుని ప్రణాళికలో తప్పుండదు. అలాగే తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. అంటే మనము అర్హులు కాకపోయినా దేవుడు మనపై కృప చూపిస్తాడు. మనము తప్పులు చేసినా ఆయన మనలను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుని న్యాయం మనలను సరిదిద్దుతుంది, దేవుని కృప మనలను నిలబెడుతుంది. ఇవి రెండూ కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మనం దేవుని నిర్ణయాలను నమ్ముతున్నామా లేక ప్రశ్నిస్తున్నామా? ప్రియులారా, మనకు అర్థం కాకపోయినా దేవుని మీద విశ్వాసముంచాలి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని మన మంచి కోసమే. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుడు నీతిగలవాడు, అలాగే కృపగలవాడు. ఆయన చేతుల్లో ఉన్న జీవితం ఎప్పుడూ తప్పుదారిపడదు. ప్రభువైన యేసుక్రీస్తువారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.